బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శమైన గురుకులాలు రేవంత్ పాలన వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోందని నిప్పులు చెరిగారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు కళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమన్నారు. జనవరి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు మాంసం అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని గుర్తు చేశారు. బకాయిలు చెల్లించుకుంటే జూలై 1 నుండి అన్ని రకాల ఆహార పదార్థాలు ఇతర సామాగ్రి సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. మరోవైపు 13 నెలలుగా 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫామ్, టై, బెల్ట్, బూట్లు, స్కూళ్ల బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాత చినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారన్నారు. 10 ఏళ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ రేవంత్ పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమని మండిపడ్డారు. దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.